మూవీ అయితే పర్లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. మనకి ఏడా బోర్ గిరేవ్ అనిపించదు, మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంటుంది అనమాట. 10 మినిట్స్ తర్వాత నుంచి మనకు మూవీ అంతా వేరే లెవెల్ అనిపిస్తుంది, కామెడీ అనిపిస్తుంది, మన బోర్ గిరేవ్ అనిపించాలి. ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రభుదేవ్ గారు, ఆయన యాక్టింగ్, వీల్ చైర్లో నుండి నార్మల్గా ఉండి తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని అయితే మంచి హైలైట్ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ అయితే మనకి ఏడా బోర్ గిరేవ్ ఇలాంటిది ఏమనిపించదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ ఏమనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. ఇంకా స్టోరీ గిరే అని చెప్పలేం, కానీ స్టోరీ గిరి అయితే ఏముండదు, కానీ పోయే కొద్దీ మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. నవ్వుకోవాలంటే ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడాలి, మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. రియల్ స్టోరీ బేస్ చేసుకొని అయితే మూవీ తీయడం జరిగిందని అయితే మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అనమాట. అండ్ యాక్టర్స్ వచ్చరికి చాలామంది ఉన్నారనమాట. అభిరామి గారు, మదన సెబస్టర్ గారు, పూజిత పొన్నాడ గారు, అండ్ జాన్ విజయ్, అండ్ యోగి బాబు గారు కామెడీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మన రావుబాబు గారు కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఉన్నంతలో వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. ఇలా మెయిన్ స్టోరీ వచ్చేసరికి మన అభిరామ్ గారు, మదర్నా సెబస్టియన్ గారు అండ్ మన ప్రభుదేవ గారు వీళ్ళ మధ్య జరిగే కొన్ని సీక్వెన్స్ అయితే చాలా 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 బాగుంటాయి. అండ్ పూజిత పొన్న గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది అనమాట, తెలుగు హీరోయిన్. ఓకే, ఉన్నంతలో పర్లేదు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పొచ్చు. ఈ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూడవచ్చు, కామెడీ అనిపిస్తుంది, ఇబ్బంది ఉండదు.